వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా వందనములు. గత భాగాలలో ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి స్థాయిలను కూర్చి మనం నేర్చుకుంటూ ఈ భాగానికి మనం వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మానుసారముగా దైవజ్ఞానమును బట్టి మనం ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో మనం తిరిగి జన్మించాలని దేవుడు సూచిస్తున్నాడు. శారీరకంగా పుట్టినటువంటి మనం, శారీరకంగా బ్రతుకును కలిగినటువంటి మనం ఆత్మీయంగా పుట్టాలి, ఆత్మ విషయంలో జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు నీకోదేముతో జరిగిస్తున్నటువంటి సంభాషణలో భాగంగా ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చదివి నేర్చుకున్నాం. దాని యొక్క సారాంశమును గ్రహించాం. ఒకడు నిత్య జీవమును పొందాలంటే కనుక అతడు పుట్టాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అతడు పుట్టాలి. ఎవరైనా సరే పుట్టిన తర్వాత ఎదుగుదలను కోరుకుంటారు కదా. శారీరకంగా ఎదుగుదలను కోరుకుంటున్నటువంటి మనం ఆత్మీయంగా కూడా ఎదుగుదలను కలిగి ఉండాలి. అనగా క్రీస్తులో పుట్టిన తర్వాత ఆయా దశల గుండా మనము సంపూర్ణ స్థితికి చేరుకోవాలని దేవుడు మనలను ఆశిస్తున్నాడు. ఈ విషయాలు తెలియక ఎందరో నేటికి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఆత్మీయ జీవితాలలో ఎదుగుదల లేకుండా సాతానుకు బానిసలుగా మారిపోతున్నారు. క్రీస్తులో జన్మించుట మాత్రమే కాదు, క్రీస్తులో సంపూర్ణలం అవ్వాలని పరిశుద్ధ గ్రంథం నొక్కి వక్కానిస్తుంది. ప్రియులారా, ఇప్పటి వరకు తెలియక మీరు అజ్ఞాన దశలో ఉండి ఎటువంటి ఎదుగుదల లేకుండా ఉన్నట్టయితే కనుక ఈ మాటలను విన్న తర్వాతనైనా సరే, ఈ భాగాలను మీరు విన్న తర్వాత దేవుని జ్ఞానమును నేర్చుకున్న వారై ఇక మీదట ఎదుగుదలను కలిగి ఉండి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను కలిగి ఉండి సంపూర్ణ స్థితి వరకు సాగిపోవాలని మరొక్కసారి ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ లేఖన భాగాలలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు తెలియజేసినటువంటి ఈ చక్కని వాక్య భాగమును మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని చూడండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, యోహాను గారి ద్వారా పత్రిక రూపంలో దేవుడు తెలియజేసినటువంటి ఈ వివరణను మరొక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే ఆత్మీయ జీవితంలో ఆయా స్థాయిలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో ఆయా స్థాయిలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, తండ్రులు. చిన్నపిల్లలు అనగా ఆత్మీయ జీవితంలో అప్పుడే పుట్టి నేర్చుకుంటున్నటువంటి దశలో ఉన్నవారని మునుపటి భాగంలో నేను చెప్పాను. అలాగే యవ్వనస్తులు అనగా చిన్నపిల్లల స్థాయిని దాటి, నేర్చుకునే స్థాయిని దాటి
సాతానుతో యుద్ధం చేస్తూ లోకమును జయిస్తూ జయించిన వానిగా కనిపించేటువంటి పరిస్థితి ఆత్మీయ జీవితంలో యవ్వనులుగా ఉన్నవారు కలిగి ఉండాలని దేవుని వాక్యమును బట్టి మునుపటి భాగంలో నేను తెలియజేశాను. ఇక తండ్రులు కూడా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో తండ్రులు అనగా వీరు చిన్నపిల్లల స్థాయిని, యవ్వనస్తుల స్థాయిని దాటుకుని వచ్చినవారు. వీరు సంపూర్ణ స్థితిలో ఉన్నట్టుగా మనం భావించాలి. సంపూర్ణ దశకు చేరుకున్నవారుగా మనం తెలుసుకోవాలి. ఈ దశను ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో చేరుకోవాలని పరలోకమందున్న దేవుడు కోరుకుంటున్నట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, చాలామందికి ఈ లేఖన భాగాలను చదివిన తర్వాత వాక్యమును అర్థం చేసుకునేటువంటి విషయంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. నేను మునుపు చెప్పినటువంటి బాల్యదశ, యవ్వన దశ విన్న తర్వాత కొంతమందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. మేము తండ్రి స్థాయికి అనగా ఆత్మీయ జీవితంలో తండ్రి అయ్యేటంత స్థాయికి ఎక్కడ చేరుకోగలంలే, మేము యవ్వన దశలో సాతానుతో పోరాడే దశకు ఎక్కడ చేరుకోగలంలే, మేము బాల్య దశలోనే ఉండి నేర్చుకుంటాం అంటున్నారు. నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు. యవ్వన దశలో ఉన్నా సరే నేర్చుకోవాలి, తండ్రి దశలో ఉన్నా సరే నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథం సూచిస్తుంది. చక్కగా ఆలోచన చేయాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం మీరు యవ్వన దశలోనికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం మానేయాలని కాదు, తండ్రి దశకు చేరుకున్న తర్వాత నేర్చుకోవడం మానేయాలని కాదు. చిన్న దశలో ఉన్నప్పుడు ఎక్కువ స్థాయిలో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోకుండా మీరు అనేకులకు మాదిరి చూపలేరు, నేర్చుకోకుండా మీరు సాతానుతో యుద్ధం చేయలేరు అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. నేర్చుకోవాలి, అన్ని స్థాయిలలోనూ నేర్చుకోవాలి. అయితే ఎదుగుదల మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లోకమందు ఎన్నో ఉదాహరణలు ఎదుగుదలను మనకు చూపిస్తున్నాయి. ఒక మొక్క ఎదుగుదలను మనకు చూపిస్తుంది. శారీరకంగా మనము ఎదుగుదలను మనలో మనం చూసుకుంటున్నాం, లోకంలో మనం చూస్తున్నాం. అన్నింటిలోనూ ఎదుగుదల మనకు కనిపిస్తున్నప్పుడు ఈ ఎదుగుదలను జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే సంపూర్ణ స్థితికి చేరిన తరువాత కూడా బాల్య దశలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, యవ్వన దశలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు సంపూర్ణ దశలో కూడా చేయాల్సి ఉంటుంది. అవి మినిమం బేసిక్ నీడ్స్. అవి బాల్య దశలో ఆహారం తీసుకున్నారు, ఎదగడానికి ఆహారం తీసుకున్నారు. బాల్య దశలో లోకములో అక్షర జ్ఞానాన్ని నేర్చుకున్నారు. యవ్వన దశలోనికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారా? యవ్వన దశలోనికి వెళ్ళిన తర్వాత ఆహారం తినరా? యవ్వన దశలోనికి వెళ్ళిన తర్వాత ఇక నేర్చుకోరా? లేక నేర్చుకున్న వాటిని మరలా జ్ఞాపకం చేసుకోరా? ఇంకా ముందటి స్థాయికి వెళ్ళినప్పుడు అనగా తండ్రి స్థాయికి, పెద్దల స్థాయికి వెళ్ళినప్పుడు ఆహారం తీసుకోరా? ఏదైనా తెలియని విషయం ఉంటే మరలా నేర్చుకోరా? లోకంలో ఈ విషయాలను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే ఆత్మీయ జీవితంలో కూడా మీకు విషయాలు చక్కగా అర్థమవుతాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను యవ్వన దశకు చేరుకుంటే సాతానుతో యుద్ధం చేయాలి కనుక ఇక నేర్చుకోవడం మానేయాలా, నేర్చుకోవడం ఆపేయాలా అనుకుంటున్నారు. అది తప్పుడు భావన. అంటే వెంట్రుక వాసి తేడాతోనైనా సరే సాతాను మిమ్మును పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం విని నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని పాఠాలు మీకు చెప్పడం, ఎందుకంటే ఇన్ని పాఠాలు మీకు నేర్పించేటువంటి ఆలోచన కలిగి ఉండటం, మీరు నేర్చుకుని దేవుని యొక్క విషయాలలో పూర్తి పట్టు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అసలు సాతాను మిమ్మును వెంట్రుక వాసి తేడాతో కూడా పక్కదారి పట్టించకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యవ్వన దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మరి బాల్య దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాలన్నారు కదా, అంటే బాల్య దశలో ఉన్నప్పుడు నేర్చుకోవడం మీద మాత్రమే ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాలి. యవ్వన దశలో ఉన్నప్పుడు సాతానుతో యుద్ధం చేసి లోకాన్ని జయించే విషయంలో మాత్రమే ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించాలి. ఆ తర్వాత నేర్చుకోవాలి. ఇంకా రాని విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన విషయాలు నేర్చుకోవాలి. తండ్రి దశకు చేరుకున్నప్పుడు అనేకులకు చేయూతనివ్వాలి, అనేకులకు ఉపదేశించాలి, అనేకులకు నేర్పించాలి, అనేకులను చేయి పట్టుకొని దేవుని మార్గంలో ముందుకు నడిపించాలి. అప్పుడు కూడా తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవాలి. అప్పుడు కూడా సాతానుతో యుద్ధం చేస్తూ ఉండాలి.
యవన దశగా ఉన్నప్పుడు నేను సాతానుతో యుద్ధం చేసేసాను కదా, ఇప్పుడు నేను తండ్రి దశకు వచ్చేసాను, నేను ఇప్పుడు సాతానుతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు అనుకోవటానికి వీలు అస్సలు లేదు. చివరి వరకు కూడా సాతానుతో యుద్ధం చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ముందు వెళ్ళిపోయిన దాటుకుని వచ్చినటువంటి ఆ దశలన్నిటినీ కూడా జ్ఞాపకంలో ఉంచుకొని తండ్రి దశగా అనగా సంపూర్ణ దశగా మనం ఆ స్థాయిలో నించున్నప్పుడు మనం వాటన్నిటినీ పరిపూర్ణం చేసుకుంటూ ఉండాలి. నిరంతర కృషి ఆత్మీయ ఎదుగుదలలో ఏముండాలి? నిరంతర కృషి ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక రోజుతో, ఒక ఘట్టంతో, ఒక అంకంతో ఆగిపోయేది కాదు, ముగింపబడేది కాదు. దేవుని విషయాలను అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైనటువంటి స్థానానికి మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోహాను గారు అంటున్నారు మీకు శారీరకంగా ఏ వయసు వచ్చినా కానీ, ఇప్పటివరకు చాలామంది ఎలా బోధించేశారు దీన్ని? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలే, సండే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు అని చెప్పేశారు. యవనస్తులు అంటే యవనస్తులు అని చెప్పేశారంటే భూమి మీద ఒక 18 లేకపోతే 20 సంవత్సరాల నుండి ఒక 30 సంవత్సరాల వరకు యవ్వనస్తులుగా కనిపిస్తున్నటువంటి వారందరికీ ఈ మాటలు సంబంధించినవి చెప్పేశారు. తండ్రులు అంటే వృద్ధాప్యంలోనికి వెళ్ళిన వారికి ఈ సంగతులు అనువదింపబడతాయి, లేక వారికి మాత్రమే ఈ సంగతులు చెందినవని చెప్పేశారు. ఈ బోధ తప్పు కదా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు పుట్టావు? లోక సంబంధంగా నీకు ఈ వయసు వచ్చినా, లోక సంబంధంగా నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, యవ్వన దశలో ఉన్నా, లేక బాల్య దశలోనే ఉన్నా, లోక సంబంధములుగా నీ వయసు ఏమిటనేది ఎంత అనేది ఇక్కడ పట్టింపలేదు. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు పుట్టావు? నువ్వు పుట్టిన దగ్గర నుండి బర్త్డే స్టార్ట్ అయింది, రోజులు మొదలవుతున్నాయి. నీవు వృద్ధాప్యంలో ఆత్మీయంగా పుట్టావా? అప్పుడే నీవు బాల్య దశలో ఉన్నప్పుడు చిన్నపిల్లలారా అని ఈ యొక్క పదం, ఈ యొక్క వాక్య సంబోధన వారిని బట్టి జరుగుతుంది, వారి విషయంలో చెప్పబడింది. ఎప్పుడైతే ఆత్మీయంగా పుట్టారో ఆ స్థాయిలో ఎవరున్నా కానీ, ఏ వయసులో ఉన్నవారున్నా కానీ వారికి సంబంధించినటువంటి మాట చిన్నపిల్లలారా అనగానే. యవ్వనస్తులారా అనగానే భూమి మీద ఏదో యవ్వన దశలో ఉన్నటువంటి వారి గురించి ఈ మాటలు వారికి మాత్రమే రాయబడ్డాయి అనుకోకండి. ఆత్మీయ జీవితంలో మీరు యవ్వన దశకు చేరుకున్నారా లేదా, నేర్చుకున్న తర్వాత, దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత అపవాదితో పోరాడటం ప్రారంభిస్తారు, అపవాదిని జయించడం ప్రారంభిస్తారు. అది యవ్వన దశ. తండ్రులారా, కొంతమందికి చేయూతనిచ్చేటువంటి స్థాయి మీకు వస్తుంది. దేవుని కృప వలన మీరు ఆ స్థాయిని అందుకుంటారు. అపవాదిని అనేక సందర్భాలలో జయించినటువంటి స్థాయిని మీరు అందుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట, అనుభవం వచ్చిందనమాట. అపవాదిని మీరు ఓడించగలిగినటువంటి అనుభవం మీకు వచ్చిందనమాట. లోకమును జయించగలిగినటువంటి స్థితి మీకు వచ్చిందనమాట. తండ్రులారా, లోకమందు మీరు వయసులో ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆత్మీయ జీవితంలో మీరు ముందే దేవుణ్ణి తెలుసుకుని ఎన్నో స్థాయిలు దాటుకుంటూ వచ్చి బాల్య దశ, యవ్వన దశ దాటుకుని మీరు సంపూర్ణ దశకు వచ్చారు తండ్రులారా అని వారిని గురించి తెలియజేస్తున్నాడు, పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. ప్రియులారా, ఈ దశలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనకు అర్థమవుతుంది కనుక ఆ మాటను మనం ఒప్పుకొని తీరాలి. ఆ మాటలో జ్ఞానం ఉంది కదా. మన ఎదుగుదలను కోరుకుంటున్న దేవుడు, ఎదుగుదల కలిగి ఉన్నప్పుడే మీరు సిద్ధపాటును కలిగి ఉండగలరని దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలో జ్ఞానం ఉంది కదా. ఎదుగుదలను దేవుడు ఆశిస్తున్నాడు. ఎదుగుదల లేకపోతే ఎంత కఠినమైన మాటలు రాయబడ్డాయి తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అర్థం ఏంటి? ఏ చెట్టు నరకబడుతుంది, ఏ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది? ఫలములు లేని చెట్టు, ఎదుగుదల లేని చెట్టు. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల లేకపోతే నరకబడతావు, అగ్నిలో వేయబడతావు. ఈ లోకంలో విస్తారంగా మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరికీ దేవుని జ్ఞానం నేర్పించడానికి అనేక మంది పనివారు కావాలి, కోత విస్తారం పనివారు కావాలి. మరి అనేక మంది పాస్టర్లు ఉన్నారు కదండి, అనేక మంది దైవ సేవకులు ఉన్నారు కదండి. ఇందులో మరలా నేను ఎందుకండి? ఇందులో మరలా నేను వాక్యం నేర్చుకుని, వాక్యం నేను ప్రకటించి, వాక్యాన్ని నేను ప్రకటింప చేసి నేనెందుకండి మధ్యలో ఇంతమంది ఉండగా అనుకోవచ్చు. సత్యవాక్యాన్ని ప్రకటించే బోధకులు ఎందరు ఉన్నారు? దేవునికి నిజముగా పనిచేసే సేవకులు ఎంతమంది ఉన్నారు? కోత పనిని చక్కగా దేవుని పక్షాన నెరవేర్చేవారు ఎంతమంది ఉన్నారు? బహు తక్కువ మంది ఉన్నారు. అందువలన మీరు శ్రేష్టమైన, స్వచ్ఛమైన పాల వంటి, నిర్మలమైన పాల వంటి దేవుని వాక్యమును విని నేర్చుకుని యవన దశకు వచ్చి సంపూర్ణ దశకు సాగిపోవాలని దేవుని పక్షంగా నేను కోరుకుంటున్నాను. అపవాది అయితే మీలో ఎదుగుదలను ఆపేయాలనుకుంటున్నాడు, నేనైతే మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. నిర్ణయం మీదే. ఇక దేవుని వాక్యములోనికి, లోతులలోనికి మును తీసుకుని వెళ్తాను. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. ఎదుగుదల కోరుకోని వారు ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయో ఒక్కసారి ఆలోచన చేయండి.
ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఈ వాక్య భాగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, బాగా నేర్చుకోవాలి, దృష్టి పెట్టి చదవాలి. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఆత్మజ్ఞానమును అక్కడ పౌలు గారు నేర్పిస్తున్నారు. చూడండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు రాజ్యము విస్తరింపబడాలంటే అందులో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు, ఆ క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆ క్రీస్తు రాజ్యములో పౌరసత్వము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎదుగుదలను కలిగి ఉండాలి. మనమందరము ఎదుగుదము. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనము కూడా కలిగిన వారమగునట్లుగా దేవుడు నియమించెను. అంటే దేవుడు పక్షపాతము లేకుండా నా కుమారుడు ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణులుగా భూమి మీద ఉన్నటువంటి ఈ మనుష్యులను చూడాలని దేవుడు ఆశిస్తుంటే, నువ్వేంటయ్యా ఇలా ఆలోచన చేస్తున్నావు? నువ్వేంటమ్మా ఇలా ఆలోచన చేస్తున్నావు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను అందుకోవటానికి తహతహలాడుతున్నావా? పోరాటం చేస్తున్నావా? నేను కూడా క్రీస్తు వలె ఉండాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ఏదో దేవుని దగ్గర నుండి ఒక ఆశీర్వాదం, ఒక దీవెన వచ్చేస్తే నేను నా కుటుంబం చల్లగా దేవుని కృప వలన కాపాడబడితే అంతకంటే నాకు కావలసిన కోరిక ఏముంది అనుకుంటున్నారా? అంతకంటే నేను కోరుకోవలసిన కోరిక దీవెన ఇంకేముంది అనుకుంటున్నారా? క్రీస్తు రాజ్యంలోనికి అడుగు పెట్టగానే నీవు దేవుని కొరకు పోరాటంలోనికి వచ్చావు. క్రీస్తు రాజ్య విస్తరణలోనికి నీవు కూడా ఒక అలుపెరుగని పోరాటం చేసే యోధునిగా అడుగుపెట్టావు. ఆ విస్తరణ జరిగించడానికి నీవు కూడా పాత్ర వహించాలి. నీలో ఎదుగుదల ఉండాలి. దేవుని కృపను బట్టి నీవు ఎదగాలి. నేర్చుకునే దశను బాల్య దశ అంటున్నాడు దేవుడు. సాతానుతో పోరాడే దశను యవ్వన దశ అంటున్నాడు దేవుడు. అనేకులకు మార్గమును చూపేటువంటి దశను తండ్రి దశ అంటున్నాడు దేవుడు. సంపూర్ణ దశ అని పిలువబడింది. సంపూర్ణ దశ. మనము సంపూర్ణులమయ్యేటందుకు సాగిపోవాలి అంటే మనకు తెలియని ఏ విషయము ఉండకుండా సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. సంపూర్ణ దశకు చేరుకుంటే ఇక మనకు తెలియని విషయాలు ఏవి ఉండవని అర్థం కాదు. సంపూర్ణ దశకు చేరుకున్న తర్వాత మన పని మారుతుంది, మన తీరు మారుతుంది. అనేకులకు మనము మార్గమును చూపిస్తాం. మన చుట్టూ మనకు తెలిసిన వాక్యము కూడా తెలియని అనేక మంది ఉన్నప్పుడు వారికి వాక్యమును బోధించటానికి, నేర్పించటానికి, వారిని చెయ్యి పట్టి క్రీస్తులో నడిపించటానికి మనము ఆ పనిలో ప్రవేశించాలి. అలాగని అప్పుడు నేర్చుకోకూడదని కాదు. ఎవరు చెప్పారు నేర్చుకోకూడదని? ఏ స్థాయిలో ఉన్నా సరే నేర్చుకోవాలి. నేర్చుకునే మనస్సు ఉంటేనే మీరు క్రీస్తులో నిలబడగలిగిన అవకాశం ఉంటుంది. పేతురు గారు మీ అందరికీ పరిచయమే కదా. యేసును వెంబడించిన శిష్యుడైన పేతురు, కేఫా, ఆయన చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. దేవుని కుమారునిగా యేసుక్రీస్తును చూడగలిగిన పేతురు ధన్యుడు. అలాంటి పేతురు సంపూర్ణుడే కదా. సంపూర్ణ స్థితిలో పేతురు గారు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే అపోస్తలులందరిలో అతడు అగ్రగణ్యుడు, అనేక మందికి మార్గం చూపినవాడు. మరి అలాంటి పేతురు కూడా ఒకానొక సందర్భంలో హెచ్చరింపబడ్డాడు. ఒకానొక విషయంలో హెచ్చరింపబడ్డాడు. అన్ని సంగతులు తెలిసిన
కొన్ని సంగతుల్లో అతడు ఇంకా పొరపాటుగా ఆలోచన చేస్తున్నాడు కనుక ఆ పొరపాటును మరొక సహోదరుడు సరిదిద్దాడు. అంటే పేతురు గారు ఆ విషయంలో జ్ఞానం నేర్చుకున్నట్టే కదా. ఒకనొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఎలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకొనిరు గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఒక సంపూర్ణ స్థితిలో తండ్రి స్థితిలో ఉన్నటువంటి కేఫా గారు కూడా ఒక విషయంలో లోపం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. ఆ లోపాన్ని మరో సహోదరుడైనటువంటి పౌలు గారు సరిదిద్దుతున్నారు. నీవు యూదుడవు అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావు. అంటే నీవు యూదుడువుగా ఉండి అన్యజనులుగా ప్రవర్తించడానికి ధైర్యం తెచ్చుకున్నావు. దేవుడు సృజించినటువంటి సమస్త వస్తువులు మంచివేనని నువ్వు తెలుసుకున్నావు. మరి నీవు యూదుడుగా ఉండి అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నప్పుడు అన్యజనులు యూదులుగా ప్రవర్తించాలని నీవెందుకు వారిని బలవంతం చేస్తున్నావు? కనుక వారు క్రీస్తు మార్గంలో నడుచుకునేటప్పుడు కొన్ని వెసులుబాటులు వారికి ఇవ్వాలి. వారు యూదుల వలె అన్ని ఆచారాలు పాటించాలని నీవు వారిని యూదులతో పాటు సమానంగా బలవంతం చేయకూడదని ఆ విషయంలో ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో కేఫా గారు లోపం కలిగిన వారుగానే కనిపిస్తున్నారు. మరి పేతురు గారు ఎవరు? తండ్రి స్థాయిలో ఉన్నవారు కదా. అనగా తండ్రి స్థాయి అంటే భూమి మీద సంపూర్ణ స్థాయి అని అర్థం కదా. అపోస్తలులలో అగ్రగణ్యుడు కదా. అయినా సరే సరిదిద్దుకుంటున్నాడు. నేర్చుకునే విషయం ఏమైనా ఉంటే, ఇంకా మిగిలిపోయిన విషయం ఏమైనా ఉంటే, తన కాలంలో తనకు బయలుపరచబడిన సంగతి ఏదైనా ఉంటే మరుసటి కాలంలో దేవుడు తెలియజేసినప్పుడు నేర్చుకుంటున్నాడు. మనము కూడా క్రీస్తునందు పుట్టి దేవుని జ్ఞానం నేర్చుకొని బాల్యదశను ముగించుకొని అపవాదితో పోరాడి యవన దశను ముగించుకొని అనేకులకు మార్గమును ఉపదేశించేటువంటి సంపూర్ణ దశకు చేరిన తర్వాత కూడా నేర్చుకునే పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. మనకింకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. మనం నేర్చుకోవాలి. నేర్చుకునే విషయాలలో ఆనందాన్ని పొందాలి. అంతే తప్ప నేను సంపూర్ణ స్థితికి వచ్చాను కదా, ఇప్పుడు నేను నేర్చుకుంటే ఏం బాగుంటుంది అనుకోకూడదండి. లోకంలో కూడా ఏ ఉపాధ్యాయుడు అలా అనుకోకూడదండి. విశ్వవిద్యాలయాలలో ఏ ప్రొఫెసర్ కూడా అలా అనుకోకూడదండి. వారు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారండి. విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చూడండి, వారు లైబ్రరీలో కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు. మరి ప్రొఫెసర్ గారు పిహెచ్డీ చేసేసారు, లెక్చరర్ గారు పిహెచ్డీ చేసేసారు, మా మాస్టారు ఎంఏ చేసేసారు, ఎంఎస్సి చేసేసారు. మరి వీళ్ళు ఇంకా చదువుతున్నారు ఏంటి అంటే వారు నేర్చుకుంటున్నారు, అప్డేట్ అవుతున్నారు. ప్రస్తుత లోక సంబంధమైనటువంటి విషయాలలో ప్రస్తుతానికి సంబంధించినటువంటి సంగతులలో వారు అప్డేట్ అవుతున్నారు. ఎప్పుడో వారు పురాతన కాలంలో చదువుకున్నారు కదా, అప్పుడు పిహెచ్డీ పొందారు కదా. లోక శాస్త్రాలలోనే పార్షియల్గా వారు నేర్చుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే కొంతే వారు నేర్చుకున్నారు, పట్టా పొందారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో స్థాయిలు అందుకునేటువంటి ప్రక్రియలో మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం. కానీ మన ప్రధానమైనటువంటి కర్తవ్యం మారుతూ ఉంటుంది. మనము కలిగి ఉన్న స్థాయిని బట్టి దేవుడు మనకు పనిని అనుగ్రహిస్తాడు. అయితే మనం ఎదుగుదలలో మాత్రం ఉండాలి. నేను ఎప్పటికీ నేర్చుకునేవాడనుగానే ఉంటాను అంటే పని లేదు, పాటు లేదు. నేను ఎప్పుడూ నేర్చుకునేవాడనుగానే ఉంటాను, నేర్చుకునేదానుగానే ఉంటాను అంటే నీకు పని లేదు, పాటు లేదు, నేర్చుకుంటాం అంతే. అంటే కూర్చొని తినడమే. ఏమండి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మీయ వాక్యమును జ్ఞానమును కూర్చొని తినడమే. కూర్చొని తింటే ఏమవుతుంది? ఒళ్ళు పెరిగిపోతుంది. కూర్చొని తింటే కొవ్వు పెరిగిపోతుంది. కనుక పని చేయాలి, అపవాదితో పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కనుక ఆయా స్థాయిల ద్వారా మీరు వెళుతూ దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండాలని నేను మీకు మరలా తెలియజేస్తున్నాను. దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ప్రియులారా, నా మాటలు కొందరిని నొప్పించవచ్చు.
డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు నొప్పి కలుగుతుందని అతడు సూది మందు వేయకుండా ఉంటాడా? ఆపరేషన్ చేయకుండా ఉంటాడా? చేదు బెల్లలు ఇవ్వకుండా ఉంటాడా? అలా ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? నిన్ను బాగు చేయాలనే కదా, ఒక రోగిని బాగు చేయాలనే కదా. నేను కూడా అంతే. ఒకవేళ నా మాటలు మీకు కఠినంగా వినిపించినా మీ క్షేమాన్ని కోరుకునేవాడనే తప్ప మిమ్మల్ని ఏదో పైన మెప్పించి మీతో స్నేహం చేసి మిమ్మల్ని అందరినీ మంచి చేసుకుని తరువాత మిమ్మల్ని మోసగించేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ ఉండదు. మీకు నిజాన్ని నిజంగానే చెప్పాలి. ఆ నిజాన్ని చెప్పేటప్పుడు మీరు ఒకవేళ నొప్పింపబడవచ్చు, మీకు బాధ కలగవచ్చు. అయినా సరే భవిష్యత్తులో అయితే మేలే జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో మీకు మేలే జరుగుతుంది, హామీ ఇస్తున్నాను. అయితే నా మాటలు కఠినంగా ఉన్నాయని వెనుతిరిగి వెళ్ళిపోతే దానివలన మీరు నష్టాన్నే చవిచూస్తారు తప్ప లాభం పొందలేరు. ఆత్మీయ జీవితంలో స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిలు మనం దాటుకుంటూ సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. సంపూర్ణ దశను చేరుకున్నప్పుడు ఎందరో మన చుట్టూ ఉన్నారు, వారందరికీ చేయూతనివ్వాలి, సహాయం చేయాలి, వారి సందేహాలు తీర్చాలి, వారికి జ్ఞానాన్ని నేర్పించాలి, తండ్రి పనిలో పాలిభాగస్థులం కావాలి, సాతానును పాదముల క్రింద ఓడించి చితకత్రొక్కి క్రీస్తు కొరకు మనం నిలబడినటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు రాజ్యంలో ఒక గొప్ప వీర సైనికునిగా మనం జీవించాలి. ప్రియులారా, మీ సందేహాలన్నిటినీ ఇప్పుడు తుడిచివేయటానికి, ఈ విషయమై మీ సందేహాలన్నిటినీ తుడిచివేయటానికి ఎదగకూడదా? సంపూర్ణులం అవ్వాలా అవ్వకూడదా? ఈ దశల గుండా మనం వెళ్ళి సంపూర్ణ స్థితికి చేరుకోవాలా వద్దా? సంపూర్ణ స్థితికి చేరుకున్న తర్వాత కూడా మనం నేర్చుకోవచ్చా అనేటువంటి సందేహాలన్నిటికీ కూడా ఒకే వాక్యంతో నేను సమాధానం చెప్పేస్తాను. దేవుడు అంతటి గొప్ప మాటను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి. చాలామంది ఈ వాక్య భాగాన్ని చదివే ఉంటారు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు మీరు చదవండి. ఈ సందేహాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మీరు చదవండి. ఎంతో గొప్ప జ్ఞానం మనకు ఆ మాటల ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి మూల భాషలో లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగియున్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకొందము. ఎంత అద్భుతమైన వివరణ అండి! ఇంత వివరణ దేవుడు అనుగ్రహించిన తర్వాత ఎవరికి సందేహం ఉంటుందండి? ఇంకా సందేహం ఉందంటే, ఇంకా తప్పుగా ఆలోచిస్తున్నారంటే బాగా అపవాది మిమ్మల్ని పట్టేశాడని అర్థం. ఎంత గొప్ప వివరణ ఉందో చూడండి. మనలో సంపూర్ణులమైన ప్రతి ఒక్కరూ కూడా అని పౌలు గారు కొందరిని, సంపూర్ణులైనటువంటి కొందరిని తనతో పాటు కలుపుకుంటూ ఈ వాక్య భాగాన్ని తెలియజేస్తున్నారు. సంపూర్ణులే పౌలు గారితో పాటు మరికొందరు దేవుని యొక్క సామ్రాజ్యంలో ఆనాటికి సంపూర్ణులే. అనేక మందికి చేయూతనిస్తున్నారు. దేవుని యొక్క వాక్య విషయంలో చేయూతనిస్తున్నారు, చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. మనలో సంపూర్ణులమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమందు దేవుని తాత్పర్యాన్ని ఎరగాలి. నేను ఇదివరకే అంతా పూర్తి చేసేసానని కానీ, ఇదివరకే అంతా సంపాదించుకున్నానని కానీ, ఇదివరకే పోరాడి గెలిచేశానని కానీ చెప్పుకోవటం లేదు. నేను సంపూర్ణుడనైనా కానీ ఇంకనూ సంపూర్ణతలో ముందుకు కొనసాగిపోతున్నాను అంటున్నారంటే వాట్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప మనస్సో చూడండి దేవుని మనస్సు. ఆ మనస్సును ఇప్పుడు మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను అడిగితే, మీరు సంపూర్ణ దశకు వెళ్ళిన తర్వాత కూర్చుండిపోతారా? సంపూర్ణ దశకు వెళ్ళిపోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని ఇక దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టానురీతిని మీరు బ్రతుకుతారంటే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలా ఉండటం చాలా ఘోరమైనటువంటి స్థితి. అనేకులకు ప్రకటించి అనేకులకు చేయూతనిచ్చి చివరకు నేను భ్రష్టుడిని అయిపోతే ఎలా?
సంపూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు, సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు, సంపూర్ణులమైనప్పుడు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, తెలియని విషయాలను ఇంకా ఏవైనా ఉండిపోతే వాటిని నేర్చుకుంటూ, ప్రభువులో మనలను మనం మలచుకుంటూ, ఇంకా ఏవైనా లోపాలుంటే వాటన్నిటిని సరిదిద్దుకుంటూ క్రీస్తులో ముందుకు కొనసాగిపోవాలి. క్రీస్తులో ముందుకు కొనసాగిపోవాలి. వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టక, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, ఇంకనూ నేను తెలుసుకోవలసిన సంగతులు ఏమిటి, ఇంకనూ నేను చేయవలసిన పని ఏమిటి, ఇంకనూ అపవాదిని నేను జయించవలసినటువంటి సంగతి ఏమిటి, సంపూర్ణులమైనా సరే ఇంకనూ ఈ విధంగా ఆలోచన చేస్తూ క్రీస్తులో మనలను మనము నిరంతరము దేవుని కృపను బట్టి మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఎంత గొప్ప విశేషమైన జ్ఞానం చూసారా. కనుక క్రీస్తునందు పుట్టాలి, పుట్టిన తర్వాత నేర్చుకోవాలి. ప్రధానంగా అప్పుడు పెట్టవలసినటువంటి దృష్టి అంతా కూడా నేర్చుకునే దశ, బాల్య దశగా నేర్చుకోవాలి. ఆ తర్వాత అపవాదితో పోరాడాలి. నేర్చుకున్న తర్వాత అపవాదితో పోరాడాలి. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదిరించాలి. సాతానుతో పోరాడాలి. యవ్వన దశ, ఆ తర్వాత సంపూర్ణ దశ నెమ్మలిస్తుంది. చుట్టూ పరిస్థితులు నెమ్మలిస్తాయి. అప్పుడు సంపూర్ణ దశ, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ద్వారా అనేకులకు చేయూతనివ్వాలని ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తునందు మీరు సంపూర్ణులైనప్పుడు ఇంకా నేర్చుకుంటూ, ఇంకా అపవాదితో పోరాటం కూడా చేస్తూ అనేకులకు మీరు చేయూతనివ్వాలి. అనేకులను దేవుని మార్గంలో నడిపించాలి. ఎంత గొప్ప విశేషమైన జ్ఞానాన్ని దేవుడు రాయించాడో చూడండి. ఎంత గొప్ప విశేషమైనటువంటి సంగతిని దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి. కనుక మనం సంపూర్ణుల మగుటకు పరుగు పెట్టాలండి. ఆ లక్ష్యాన్ని చూస్తూ, దేవుని చేతుల్లో ఉన్న నిత్యత్వపు బహుమానాన్ని చూస్తూ పరుగు పెట్టాలండి. అలసిపోకూడదండి, బెదిరిపోకూడదండి, ఓర్పును కోల్పోకూడదండి. నిరీక్షణతో ఉండాలండి, విశ్వాసముతో ఉండాలండి, బలముగా ముందుకు కొనసాగిపోవాలండి. లోకపరంగా అయితే వయసు పెరుగుతున్న కొద్దీ బలహీనులైపోతారు, వృద్ధులు బలహీనులైపోతారు కదా. కానీ ఆత్మ విషయంలో అయితే వయసు పెరుగుతున్న కొద్దీ బలం వస్తుందండి, నూతన ఉత్తేజం వస్తుందండి. ఆత్మ విషయంలో బాల్య దశలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటారు, యవ్వన దశలో ఉన్నప్పుడు బలం పుంజుకుంటారు. సంపూర్ణులమైన తర్వాత మరింత బలంతో ఉంటారండి. లోక సంబంధంగా అయితే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయేటప్పుడు ఎల్డర్స్గా ఉంటుంటారు చూసారా, వారు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు నడుము వంగిపోతుంది, కాళ్ళు సరిగ్గా పనిచేయవు, కీళ్ళు నొప్పులు, సరిగ్గా తినలేరు, శ్వాస కూడా సరిగ్గా పీల్చుకోలేరు, అంటే మరణానికి చేరువైపోతున్నారు. కానీ దేవుని దగ్గర ఆత్మీయ జీవితంలో సంపూర్ణ స్థితిలో ఉన్నవారు ఎలా ఉన్నట్టు అనమాట, మంచి బలంగా ఉన్నట్టు, స్ట్రెంగ్త్గా ఉన్నట్టు అనమాట. బలమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారు. వీరు మరణానికి కాదు, జీవమునకు వెళ్ళిపోతున్నారు. కనుక ఎదుగుచూ సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మరింత బలమును పొంది అత్యంత బలవంతులమై దేవుడు అనుగ్రహించే నిత్యత్వంలో ప్రవేశించాలని, క్రీస్తు ప్రభువు ద్వారా వీటన్నిటిని మనం సాధించాలని పరలోకమందున దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆయన అభీష్టం మేరకు క్రీస్తు యేసు ప్రభువు ద్వారా ఈ దశలన్నిటిని దాటుకుంటూ సంపూర్ణ స్థితిని చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. పరలోకమందున తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, దేవా, మమ్మను మీరు ప్రేమించారు కనుక ఇంత చక్కని ఆత్మజ్ఞానమును మాకు దయచేశారు. తండ్రి, క్రీస్తునందు పుట్టడం మీ కృప, బాల్యదశలో దేవుని వాక్యంగా మీ మహాజ్ఞానమును నేర్చుకోవటం మీ కృప, అపవాదిని ఎదిరించటం, జయించటం మీ కృప, సంపూర్ణులుగా మిగిలిన అనేక మందికి చేయూతనిస్తూ మిమ్మల్ని సంపూర్ణముగా ఎరిగి ఉండుట మీ కృప. వీటన్నిటినీ క్రీస్తు ప్రభు ద్వారా మీరు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఎల్లప్పుడూ నాయన మిమ్మును సంతోషపెట్టేవారముగా, వాక్యమునకు ఎదురు తిరిగే స్వభావం మాలో ఉండకుండా వాక్యమును అనుసరిస్తూ వాక్యములో నూతనమైన బలమును పొందుచు గురు యొద్దకే పరిగెట్టగలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. బలమునివ్వండి తండ్రి. వెనుక ఉన్న వాటిని చూడకుండా, లక్ష్య పెట్టకుండా ముందున్న వాటిని లక్ష్య పెట్టగలుగుటకు, ముందున్న వాటి కొరకై వేగిరపడుటకు తండ్రి తగిన మనస్సును మాకు దయచేయండి. ఈ మాటలు వినిపించినందుకు తండ్రి మీకు స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ చక్కని నిర్ణయాలతో, ఆలోచనలతో మీ మార్గంలో ఎదుగుదలను కలిగి ఉండటకు వారికి సహాయం చేయండి. మరిన్ని విశేషమైనటువంటి సంగతులతో మా ఆత్మలను తండ్రి పుష్టిగా మార్చుమని, బలమైనవిగా చేయమని మిమ్మల్ని
హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.